పెద్ద దస్తగీర్ హత్య ఉదంతం రాష్ట్రంలో ప్రజల్లో ఒక పెద్ద చర్చగా మారింది. సాక్షి దినపత్రిక వైఎస్ఆర్సీపీ ప్యాంప్లెట్ అయిన సాక్షి దినపత్రికలో గంజాయి ముఠాలో దారుణ హత్య, గంజాయి మత్తులో దారుణ హత్య, డ్రగ్స్కు బానిసైన యువత అనే ఒక బ్యానర్తో మరి వార్త పడగవిప్పిన గంజాయి ముఠా అనే పేరుతో మరి దీంట్లో వార్త రాయటం జరిగింది. అంటే ఏది విచారించకుండానే, ఏది తెలియకుండానే మీరు గంజాయి ముఠా తగాదాలతో గంజాయి మత్తులో ఇది జరిగినట్టుగా చిత్రీకరించి హత్యని మరి పెడదారి పట్టించడానికి ప్రయత్నం చేసినట్టు ఇక్కడ కనబడుతుంది. ఏ రకంగా అయితే ఆనాడు వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు వారు గుండెపోటుతో మరణించారని సాక్షి దినపత్రికలో ప్రచురించారో, మరి తర్వాత గుండెపోటు కాదు గొడ్డలిపోటు అని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలి పెట్టి ఇది మరి చంద్రబాబు నాయుడు చేసినట్టుగాను ఏ రకంగా అయితే చిత్రీకరించారో అదే రకంగా ఈరోజు మరి ఎవరైతే పెద్ద దస్తగీర్ హత్యని కేవలం ఇది గంజాయి ముఠా మత్తులో జరిగింది, కొట్లాట హత్యని చూపెట్టడానికి ప్రయత్నం చేసింది. మరి ఏ రకంగా అయితే వివేకానంద రెడ్డి హత్యని మరి ప్రజల్లో తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేశారో అదే పద్ధతిలో ఈ హత్యని కూడా తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేసినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. ఈరోజు మరి ఎవరైతే హత్య చేశారో, వివేకానంద రెడ్డిని హత్య చేశారని నిందారోపణలు ఉన్నాయో, మరి అవినాష్ రెడ్డి గారు ఆనాడు ఏ రకంగా అయితే వివేకానంద రెడ్డి గారి మరి మరణం తర్వాత ఆయనని మరి ఏ రకంగా అయితే ఆయన వివేకానంద రెడ్డి గారు నివాళులు అర్పించారో అదే రకంగా ఈనాడు పెద్ద దస్తగీర్ హత్య ఉదంతంలో ప్రధాన నిందితుడైన నిత్యానంద రెడ్డి, ఈయన కడప డిప్యూటీ మేయర్గా కూడా చేశారు. ఈయన ఎక్కడైతే మార్చురికి రావటం అక్కడ పెద్ద దస్తగీర్ మరి శవం దగ్గర కన్నీళ్లు పెట్టుకుని నటించిన ఉదంతం ఈరోజు ఆస్కార్ అవార్డు కూడా పొందే పరిస్థితి ఉన్న నటనని ఈ సందర్భంగా మనం చేస్తున్నా.